హాయ్ ఫ్రెండ్స్, ఇది చూస్తున్నారు కదండి. ఇది సాలార్జంగ్ మ్యూజియం. మేము మొన్న హైదరాబాద్ వెళ్ళినప్పుడు తమ్ముడు సాలార్జంగ్ మ్యూజియంకి తీసుకెళ్ళాడండి. ఇవి టికెట్స్. పిల్లలకైతే 20, పెద్దవాళ్ళకైతే 50. చూడండి, ఇవి ఏనుగు దంతాలతో చేసిన చైర్స్ అండి. ఈ గ్యాలరీ అంతా ఏనుగు దంతాలతో చేసిన బొమ్మలు అన్నీ అలంకరించబడి ఉన్నాయండి. చూడండి, ఈ కళా నైపుణ్యం చూడండి. అసలు ఏనుగు దంతాలతో ఇంత చిన్న చిన్న బొమ్మలు కూడా ఏ విధంగా అందంగా తయారు చేశారో చూడండి. నిజంగా ఇవి చూడాల్సిన ప్రాంతం అండి. హిస్టారికల్ ప్రాంతంలో ఇదొకటి కదండి హైదరాబాద్లో. ఆనాటి కళా నైపుణ్యం చూడండి. అసలు ఎంత అందంగా చెక్కారో ఈ బొమ్మలను. ఏనుగు దంతాలతో ఇంత అందమైన బొమ్మలను ఆనాడు ఏ విధంగా తయారు చేశారో వాటిని మనకి చూపించడం కోసం వీటిని సాలార్జంగ్ మ్యూజియంలో భద్రపరిచారండి. చూడండి, చాలా బాగుందండి. ఇవి వెళ్ళి చూడదగ్గ ప్రాంతం. ఇవి రింగ్స్ అవన్నీ అసలు చాలా చిన్న చిన్నవి అండి. చెస్ బోర్డ్స్ కూడా చూస్తున్నారు కదండి. ఇవి మనం చూస్తున్న ఇవన్నీ కూడా ఏనుగు దంతాలతో తయారు చేసినవేనండి. చూడండి, ఈ పెట్టెలు చూడండి. చిన్న చిన్న బొమ్మలు చూడండి. తాజ్మహల్ని ఎంత అందంగా తయారు చేశారో చూడండి. ఈ గ్యాలరీ అంతా కూడా ఏనుగు దంతాలతో తయారు చేసిన బొమ్మలతోనే అలంకరించబడి ఉందండి. మార్బుల్స్ అండి. మార్బుల్స్తో చూడండి ఏ విధంగా అందమైన శిల్పాలను చెక్కారో. ఇవైతే వీడియో రూపంలో తీయలేదండి, ఫొటోస్ తీసాము. చూడండి, ఒక్కొక్క ఫోటో చాలా ఎంత కళా నైపుణ్యంగా బొమ్మలను చెక్కారో చూడండి. అసలు చాలా బాగున్నాయండి. చూడండి, ఈ బొమ్మలన్నీ కూడా ఫొటోస్ రూపంలోనే తీయడం జరిగిందండి. ఒక్కొక్క చోట వీడియో సపోర్ట్ చేయలేదు, అందు గురించి ఇవన్నీ ఎక్కువగా ఫొటోస్ తీసాము. చూడండి, చాలా బాగున్నాయండి. అసలు ఎంత బాగున్నాయి అంటే శిల్పాలు అంత ఇదిగా చెక్కారండి. చూడండి, మీరే చూస్తున్నారు కదా. ఈ గ్యాలరీలో ఎక్కువగా మార్బుల్స్కి సంబంధించిన గ్యాలరీ అండి. ఇదంతా శిల్పాలతోనే నిండుకొని ఉన్నది. ఈ గ్యాలరీ వచ్చేసి ఆర్మీ వాళ్ళు ఉపయోగించేటువంటి వస్తువులండి. ఇవన్నీ పిస్టల్స్. చూడండి ఏ విధంగా ఉన్నాయో, ఎన్ని మోడల్స్లో ఉన్నాయి చూడండి. గన్స్ కానీ అవన్నీ కూడా. ఈ కవచం చూడండి, మనిషికి నిలువెల్ల తొడిగేటువంటి యుద్ధ కవచాలు. ఇది చూడండి, బళ్ళెము, డాళ్ళు ఇవన్నీ ఉన్నాయండి. ఈ గ్యాలరీ అంతా యుద్ధానికి సంబంధించినటువంటి కత్తులు కానీ అవన్నీ కూడా ఈ గ్యాలరీలో అమర్చారండి. ఆనాడు ఏ విధంగా యుద్ధానికి వెళ్ళేవాళ్ళు తీసుకెళ్ళే ప్రతి ఒక్క సామాగ్రి కూడా ఈ గ్యాలరీలో అమర్చడం జరిగిందండి. చూడండి, ఇవన్నీ కూడా వాటికి సంబంధించినవే. మనం బయట చూసినట్లయితే ఒకటో రెండో మోడల్స్ చూస్తామండి, కానీ ఇక్కడ ఎన్ని మోడల్స్, కత్తులు కానీ చాకులు కానీ ఆ విధమైన బరిసెలు కానీ చాలా, అసలు ఎన్ని మోడల్స్ ఉన్నాయంటే అసలు చెప్పలేనన్ని మోడల్స్ అండి. అసలు చాలా ఇదిగా మ్యూజియంలో అమర్చడం, భద్రపరచడం, వీటిని చిన్నపిల్లలకి హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ గురించి చెప్పేటువంటి అవన్నీ కూడా అసలు చాలా భద్రంగా మ్యూజియంలో భద్రపరిచారండి. చూడండి, ఇవన్నీ కూడా వాటికి సంబంధించినవే. ఈ గ్యాలరీ వచ్చేసి వాకింగ్ స్టిక్స్ అండి. చూడండి, వాకింగ్ స్టిక్స్ కూడా ఒక్క మోడల్ కాదండి, అసలు ఎన్ని మోడల్లో ఉన్నాయంటే వాకింగ్ స్టిక్స్. ఆ వాకింగ్ స్టిక్లో నుండి కత్తిలు వచ్చేవి. ఒక్క రకం మోడల్ కాదండి, అసలు అనేక రకమైన మోడల్స్. ఎన్ని రకాలు ఉన్నాయంటేనండి, అసలు అన్ని రకాలు ఉన్నాయండి ఇక్కడ వాకింగ్ స్టిక్స్. బయట చేసే మోడల్స్ అన్నీ కూడా ఇక్కడి నుంచి తీసుకుని మోడల్స్ చేస్తారేమో అన్నంత ఇదిగా ఉన్నాయండి. నిజంగా అసలు చాలా మోడల్స్ ఉన్నాయండి వాకింగ్ స్టిక్స్. ఆనాడు 17, 18, 19 శతాబ్దాలలో ఉపయోగించినటువంటి వాకింగ్ స్టిక్స్ అన్నీ ఈ విధంగా భద్రపరిచారండి. ఈ గ్యాలరీ వచ్చేసి మెటల్ వేర్ గ్యాలరీ అండి. మెటల్స్తో అనేక వస్తువులను చేయడం జరిగిందండి. చూడండి, రకరకాల వస్తువులని ఏ విధంగా మెటల్ను ఉపయోగించి తయారు చేశారో. ఇవి కూడా ఫొటోస్ రూపంలోనే తీసామండి, వీడియో తీయలేదు. చూడండి, ఇవన్నీ కూడా మెటల్ను ఉపయోగించి చేసినవే. ఇవన్నీ మ్యూజియంలో భద్రపరచడం జరిగిందండి.
చాలా అసలు ఎన్ని వస్తువులు ఎన్ని మోడల్స్ని మనం ఆ మ్యూజియంలో చూస్తామంటేనండి బయట ఎక్కడా కూడా మనం అన్ని మోడల్స్ని ఒక్కసారే చూడలేము. అసలు అంత ఇదిగా ఉందండి అసలు ఆ మ్యూజియం. ఇవన్నీ కూడా మెటల్స్తో తయారు చేయబడినవేనండి. చూడండి అసలు ప్రతి ఒక్కటి కూడా ఎంత అందంగా అమర్చారో, వాటికి తగిన గ్యాలరీని ఏర్పాటు చేసి అసలు ఏ విధంగా ఒక్కొక్క ఐటెంకి ఒక్కొక్క గ్యాలరీని పెట్టి ఏ విధంగా అమర్చారో చూడండి. ఈ వీడియో చూస్తున్న మీరు కూడా ఎప్పుడన్నా హైదరాబాద్ కనుక వెళ్ళినట్లయితే సాలార్జంగ్ మ్యూజియానికి కంపల్సరీగా వెళ్ళండి. వెళ్ళేటప్పుడు మీ పిల్లలను కూడా వెంట తీసుకుని వెళ్ళండి. చిన్నపిల్లలు అయితే ఇంకా సంతోషిస్తారు. మ్యూజియంలో భద్రపరిచినటువంటి హిస్టారికల్ థింగ్స్ అన్నీ కూడా చూడడానికి అవకాశం ఉంటుందండి. చూడండి ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. ఈ గ్యాలరీ వచ్చేసి ఇండియన్ మోడర్న్ పెయింటింగ్ గ్యాలరీ అండి. ఈ గ్యాలరీలో అంతా పెయింటింగ్ సంబంధించిన ఫొటోసే ఫ్రేమ్లు కట్టేసి ఈ విధంగా గోడలకి భద్రపరిచారండి. చూడండి ఏ విధంగా ఒక్కొక్క పెయింటింగ్ ఏ విధంగా ఉన్నదో, ఎంత ఉన్నాయో పెయింటింగ్స్ కూడా. ఆ పెయింటింగ్ యొక్క కళారూపం అనేది పెయింటింగ్ వేసే వాళ్ళకి అర్థమవుతుందండి, మనకైతే అర్థం కాదు ఆ పిక్చర్స్ అనేది. ఈ గ్యాలరీ అంతా ఇంత డిజైన్స్తో వేసిన డ్రాయింగ్తోనే నిండి ఉంటుందండి. ఇట్లాంటివి కూడా పిల్లలకి చూపిస్తే వాళ్ళు కూడా చాలా ఆసక్తితో డ్రాయింగ్ వేయడానికి కూడా అవకాశం ఉంటుందండి. చూడండి ఈ గ్యాలరీ అంతా కూడా పెయింటింగ్ వేసిన బొమ్మలతోనే అలంకరించబడి ఉందండి. ఇది చూస్తున్నారు కదండి, ఇది చుట్టూ బిల్డింగ్ ఉంటుంది. బిల్డింగ్ మధ్యలో SJM అని సాలార్జంగ్ మ్యూజియం అని షార్ట్కట్లో విధంగా రాసి ఉంటుందండి. ఇది చూస్తున్నారు కదండి పల్లకీలు చూడండి, 2-3 రకాల పల్లకీలు ఉన్నాయండి. చూడండి ఇదివరకు రోజుల్లో రాణులు ఎక్కేవాళ్ళు కదండి. ఇది చూడండి చైర్స్, ఆనాటి కాలంలో వాడిన చైర్స్. ఇది డైనింగ్ టేబుల్ అండి. చూడండి ఎంత బారుగా ఉందో డైనింగ్ టేబుల్ చైర్స్ కూడా. డైనింగ్ టేబుల్ కూడా 2-3 మోడల్స్ ఉంటాయండి. ఇదొక మోడలు, అదొక మోడల్ అండి. చూడండి ఇదొక మోడలు. ఈ విధంగా మోడల్గా ఆనాడే డైనింగ్ టేబుల్ సెట్ చేయడం జరిగిందండి. ఇవి సోఫా సెట్లు. ఇవన్నీ కూడా ఆనాటి కాలంలో ఉపయోగించినవండి. చూడండి ఇవన్నీ కూడా చైర్స్ చాలా బాగున్నాయి. అక్కడి నుంచి ఈ విధంగా మోడల్స్ తీసుకునే ఇప్పుడు మనకి తయారు చేయడం జరుగుతుందండి. చూడండి ఎన్ని రకాల మోడల్స్ ఉన్నాయి చైర్స్. ఇవి బీరువాలండి. చూడండి ఈ బీరువాలు కూడా 2-3 రకాలు ఉన్నవి, అద్దంతో చేసేయండి ఈ బీరువాలు కూడా. ఇది పియానో ఆనాడే ఉపయోగించారండి. చూడండి పియానో. ఈ గ్యాలరీ అంతా చైర్స్తోనూ డైనింగ్ టేబుల్తోనూ నిండి ఉందండి. ఇన్ని రకాల చైర్స్, టేబుల్స్, సోఫా సెట్స్ నేను ఇదే ఫస్ట్ టైం చూస్తామండి. అది కూడా ఈ సాలార్జంగ్ మ్యూజియంలో చక్కగా భద్రపరిచారండి. ఆనాడు సుల్తాన్లు ఉపయోగించినటువంటివి. ఇట్లాంటివి పిల్లలకి చూపిస్తే చాలా హిస్టరీలో చాలా ప్రోత్సాహకరంగా ఉంటుందండి. వాళ్ళకు కూడా హిస్టరీ ఏ విధంగా ఉన్నదని తెలుస్తుంది. ఈ మ్యూజియం మొత్తం 2 స్టేర్లలో ఉంటుందండి. 2 స్టేర్లలోనూ వాళ్ళు వాడినటువంటి వస్తువులను అన్నీ భద్రపరిచారండి. ఇవి 2 వీడియోలుగా అప్లోడ్ చేస్తామండి. ఈ ఫస్ట్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోలో మనం కలుద్దామండి. థ్యాంక్ యూ.